పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో ఇస్లామాబాద్లో అమెరికా, ఇరాన్ మధ్య కీలక చర్చలు జరగనున్నాయి. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి, పార్లమెంటు స్పీకర్ మహ్మద్ బాఘర్ గలీబఫ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం శాంతి చర్చల్లో పాల్గొననుంది. ఇరాన్ రక్షణ మండలి కార్యదర్శి, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ సహా పలువురు సీనియర్ రాజకీయ, సైనిక నాయకులు కూడా ఈ బృందంలో ఉన్నారు. ఇరాన్ ప్రతినిధుల బృందానికి పాక్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్, పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఈ టీంకు స్వాగతం పలికారు. విమాన సీట్లలో అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయిన 168 మంది బాలికల ఫోటోలను ఉంచి వారిని తమ చర్చల సహచరులుగా ఇరాన్ బృందం ప్రకటించింది. ఈ భావోద్వేగ నిరసన మధ్య ఇవాళ అమెరికా, ఇరాన్ మధ్య కీలకమైన శాంతి చర్చలు జరగనున్నాయి. చర్చల కోసం ఇరాన్ నుంచి బయలుదేరిన విమానంలో ఒక ఉద్వేగపూరిత వాతావరణం కనిపించింది. అమెరికా దాడుల్లో మృతి చెందిన చిన్నారుల ఫోటోలను ఒక్కో సీటులో ఉంచి ఇరాన్ పార్లమెంటు స్పీకర్ గలీబఫ్ ప్రపంచానికి సందేశం పంపారు. అలాగే ఆ సీట్లలో రక్తంతో తడిసిన వారి బ్యాగులు, బూట్లు, కొన్ని ఫ్లవర్స్ ను ఉంచారు. వారి మృతికి నివాళిగా ఆ విమానానికి మినాబ్ 168 అని పేరు పెట్టారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ స్థావరాలపైన దాడులు చేస్తూ ఉండగా మినాబ్లోని ఓ స్కూల్ ను అమెరికాకి చెందిన తొమహమాక్ మిసైల్ దాడి చేసింది. అయితే ఈ ఘటనలో 160 మందికి పైగా చిన్నారులు, 14 మంది టీచర్లు చనిపోయారు. గలీబఫ్ తాజాగా ఆ ఫోటోను షేర్ చేస్తూ విమానంలో నా సహచరులు మినాబ్ 168 అని ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ఈ రకంగా యుద్ధంలో తమకు జరిగిన నష్టాన్ని ప్రపంచానికి చాటారు. ముందస్తు షరతులకు యుఎస్ అంగీకరిస్తేనే చర్చలు ముందుకు సాగుతాయని ఇరాన్ మీడియా స్పష్టం చేసింది. చర్చలు ముందుకు సాగేందుకు పలు షరతులు విధించింది ఇరాన్. ఏ కాల్పుల విరమణ అయినా లెబనాన్ను కూడా పరిగణలోకి తీసుకోవడంతో పాటు ఆంక్షల పేరుతో స్తంభింపజేసిన తమ ఆస్తులను విడుదల చేయాలని చెబుతోంది. ఇరాన్ పార్లమెంటు స్పీకర్ గలీబఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. యుఎస్ పై తమకు మంచి అభిప్రాయం ఉన్నా నమ్మకం మాత్రం లేదన్నారు. యుఎస్ తో గతంలో తమకు చాలా అనుభవాలు ఎదురయ్యాయని చెప్పారు. 2 సార్లు చర్చలు జరుగుతూ ఉండగానే తమపై దాడి చేశారని అన్నారు. తమ ప్రజల హక్కులను యుఎస్ గుర్తిస్తే వారితో ఒప్పందానికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. అయితే చర్చలను ఒక ప్రచారంగా పరిగణిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో ఇస్లామాబాద్లో అమెరికా, ఇరాన్ మధ్య కీలక చర్చలు జరగనున్నాయి. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి, పార్లమెంటు స్పీకర్ మహ్మద్ బాఘర్ గలీబఫ్ నేతృత్వంలో ప్రతినిధి బృందం శాంతి చర్చల్లో పాల్గొననుంది. ఇరాన్ రక్షణ మండలి కార్యదర్శి, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ సహా పలువురు సీనియర్ రాజకీయ, సైనిక నాయకులు కూడా ఈ బృందంలో ఉన్నారు. ఇరాన్ ప్రతినిధుల బృందానికి పాక్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్, పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఈ టీంకు స్వాగతం పలికారు. విమాన సీట్లలో అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయిన 168 మంది బాలికల ఫోటోలను ఉంచి వారిని తమ చర్చల సహచరులుగా ఇరాన్ బృందం ప్రకటించింది. ఈ భావోద్వేగ నిరసన మధ్య ఇవాళ అమెరికా, ఇరాన్ మధ్య కీలకమైన శాంతి చర్చలు జరగనున్నాయి. చర్చల కోసం ఇరాన్ నుంచి బయలుదేరిన విమానంలో ఒక ఉద్వేగపూరిత వాతావరణం కనిపించింది. అమెరికా దాడుల్లో మృతి చెందిన చిన్నారుల ఫోటోలను ఒక్కో సీటులో ఉంచి ఇరాన్ పార్లమెంటు స్పీకర్ గలీబఫ్ ప్రపంచానికి సందేశం పంపారు. అలాగే ఆ సీట్లలో రక్తంతో తడిసిన వారి బ్యాగులు, బూట్లు, కొన్ని ఫ్లవర్స్ ను ఉంచారు. వారి మృతికి నివాళిగా ఆ విమానానికి మినాబ్ 168 అని పేరు పెట్టారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ స్థావరాలపైన దాడులు చేస్తూ ఉండగా మినాబ్లోని ఓ స్కూల్ ను అమెరికాకి చెందిన తొమహాక్ మిసైల్ తో తాకింది. అయితే ఈ ఘటనలో 160 మందికి పైగా చిన్నారులు, 14 మంది టీచర్లు చనిపోయారు. గలీబఫ్ తాజాగా ఆ ఫోటోను షేర్ చేస్తూ విమానంలో నా సహచరులు మినాబ్ 168 అని పోస్ట్ పెట్టారు ఎక్స్ లో. ఈ రకంగా యుద్ధంలో తమకు జరిగిన నష్టాన్ని ప్రపంచానికి చాటారు. ముందస్తు షరతులకు యుఎస్ అంగీకరిస్తేనే చర్చలు ముందుకు సాగుతాయని ఇరాన్ మీడియా స్పష్టం చేసింది. చర్చలు ముందుకు సాగేందుకు పలు షరతులు విధించింది ఇరాన్. ఏ కాల్పుల విరమణ అయినా లెబనాన్ను కూడా పరిగణలోకి తీసుకోవడంతో పాటు ఆంక్షల పేరుతో స్తంభింపజేసిన తమ ఆస్తులను కూడా విడుదల చేయాలని చెబుతోంది. ఇరాన్ పార్లమెంటు స్పీకర్ గలీబఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. యుఎస్ పై తమకు మంచి అభిప్రాయం ఉన్నా నమ్మకం మాత్రం లేదన్నారు. యుఎస్ తో గతంలో తమకు చాలా అనుభవాలు ఎదురయ్యాయని చెప్పారు. 2 సార్లు చర్చలు జరుగుతూ ఉండగానే తమపై దాడి చేశారని అన్నారు. తమ ప్రజల హక్కులను యుఎస్ గుర్తిస్తే వారితో ఒప్పందానికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అయితే చర్చలను ఒక ప్రచారంగా పరిగణిస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు.